ఈ విమానాలకు ఏమైంది? సాంకేతిక సమస్యలు ఎందుకు వస్తున్నాయి? విమానాలు ఎప్పుడు ఎందుకు ఆలస్యంగా నడుస్తున్నాయి? ఈ రోజు వెళ్లాల్సిన ఫ్లైట్ వెళ్తుందా లేదా? ఫ్లైట్ జర్నీ చేసే ప్రయాణికులు అనుకున్న సమయానికి చేరుకుంటారా? ప్రయాణికుల బిజినెస్ మాట ఏంటి? ఫ్లైట్లతో ఏర్పడే నష్టాన్ని ఎవరు పూడ్చుతారు? అసలు ఫ్లైట్ జర్నీలు సాఫీగా ఎప్పుడు సాగుతాయి? ఇంత జరుగుతున్నా డీజీసీఏ ఏం చేస్తుంది? ఫ్లైట్ జర్నీ అంటేనే టైంకు చేరుకుంటామని, తమ పనులు సమయానికే చక్కబెట్టుకుంటామని అందరూ భావిస్తుంటారు. ఇతర దేశాలకు వెళ్లే టూరిస్టులు, బిజినెస్ మ్యాన్స్ అయితే టైంకు వెళ్లి తమ పని చూసుకుని మళ్లీ టైంకు తిరిగి రావచ్చని భావిస్తారు. కాస్ట్ ఎక్కువైనా ఫ్లైట్ జర్నీ చేస్తూ ఉంటారు. టైంకు చేరాల్సిన ఫ్లైట్లు ఇప్పుడు ఆలస్యంగా నడుస్తున్నాయి. సాంకేతిక సమస్యలు, సిబ్బంది కొరత వీటిని వేధిస్తూ ఉన్నాయి. వాతావరణ పరిస్థితులు, ప్రతికూలతలు కూడా వీటికి తోడవుతున్నాయి. దీంతో విమాన సేవల్లో తీవ్ర అంతరాయం కొనసాగుతుంది. ప్రతిరోజు దేశంలో ఎక్కడో ఓ చోట ఫ్లైట్లు ఆలస్యంగా నడుస్తూ ఉన్నాయి. ఇక ఇండిగోకు చెందిన ప్రతి 3 విమానాల్లో 2 ఆలస్యంగా నడుస్తున్న పరిస్థితి. గత 2 రోజుల్లోనే ఈ సంస్థకు చెందిన దాదాపుగా 300కు పైగా విమానాలు రద్దయ్యాయి. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం ఇండిగో రోజుకు మొత్తం 2000 అలాగే 200 విమానాలు నడుపుతుంది. వీటిల్లో డిసెంబర్ 2న కేవలం 35% మాత్రమే సరైన సమయానికి నడిచాయి. ఇక అదే రోజు ఇండిగో కంటే మెరుగ్గా ప్రభుత్వ ఆధీనంలోని అలయన్స్ ఎయిర్ సంస్థ విమానాలే 38% సరైన సమయానికి ప్రయాణించాయి. ఇక ఇటీవల ఇండిగోకు సంబంధించిన విమానాలు రద్దీ అవడం లేదా ఆలస్యం కావడం ఎక్కువయ్యాయి. వీటిలో ఢిల్లీ ముంబై, ఢిల్లీ బెంగళూరు, ముంబై బెంగళూరు వంటి కీలక మార్గాల్లో ప్రయాణించేవే ఎక్కువగా ఉన్నట్లుగా అధికారిక వర్గాలు తెలిపాయి. చిన్న చిన్న సాంకేతిక సమస్యలు, ప్రతికూల వాతావరణం, విమానాశ్రయాల్లో రద్దీతో పాటు సిబ్బంది కొరత వల్ల ఇలా జరుగుతుందని విమానయాన సంస్థ అధికారులు చెబుతున్నారు. నిన్న ఢిల్లీ ఎయిర్పోర్ట్ లోనే దేశీయ, అంతర్జాతీయంగా నడిచే 38 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. ముంబై విమానాశ్రయంలో కూడా దాదాపు 33 విమానాలది ఇదే పరిస్థితి అని వెల్లడించారు. మొత్తంగా గత 2 రోజుల్లో దేశవ్యాప్తంగా 300కు పైగా విమానాలు రద్దయ్యాయి. సమయానికి ఫ్లైట్లు నడవలేకపోవడంతో ప్రయాణికులకు ఇండిగో క్షమాపణ చెప్పింది. ఇండిగో విమానాలు తరచూ ఆలస్యంగా నడవడం, రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వారి షెడ్యూల్ మొత్తం తలకిందులవుతుందని ప్రధానంగా బిజినెస్ మ్యాగ్నెట్స్, టూరిస్టులు ఇండిగో విమానాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారు ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్లో వారు ముందే అనుకున్న పనులు చేయలేకపోతున్నారు. బిజినెస్ మ్యాన్స్ అయితే తమకు నష్టం వాటిల్లుతుందంటూ చెబుతున్నారు. వీటిని ఎవరు పూడ్చుతారని ప్రశ్నిస్తున్నారు. ఇండిగో విమానాలు తరచూ ఆలస్యంగా నడుస్తుంటే డీజీసీఏ ఏం ప్రెస్ చేస్తుందన్న ప్రశ్నలు ప్రయాణికుల నుంచి వస్తున్నాయి. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పలువురు నిలదీస్తున్నారు. ఇలానే ఆలస్యంగా నడిస్తే తమ పరిస్థితి ఏంటని ప్రయాణికులు అడుగుతున్నారు.